సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. కొన్నేళ్లుగా వేరువేరు వర్గాలకు చెల్లించాల్సిన బకాయిల్ని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్టుగా వెల్లడించింది. ఈ ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు వివిధ వర్గాలకు 6,700 విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాలను మీడియాకు వివరించారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. 519 కోట్ల రూపాయల జీపీఎఫ్ పెండింగ్ బకాయిలు, సిపిఎస్కు 300 కోట్ల రూపాయలు, టీడీఎస్ కింద 260 కోట్ల రూపాయలు, ఫీజు రియంబర్స్మెంట్ 788 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఒకవైపు పడిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెడుతూ పరుగులు పెట్టించే దిశగా తీసుకుపోవాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తపన ఆరాటంతో ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే జరిగినటువంటి రోజు సమీక్షా సమావేశంలో ఎన్నో వర్గాల ప్రజల ఆశలు ఆకాంక్షలకు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈరోజు దాదాపు 6,700 కోట్ల రూపాయల నిధుల్ని వివిధ వర్గాల ప్రజానీకానికి విడుదల చేసే నిర్ణయాల్ని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. వీటితో పాటు 10 లక్షల లోపు బిల్లులు పెండింగ్ ఉన్న 26,000 మంది కాంట్రాక్టర్లకు 506 కోట్ల రూపాయలు చెల్లించబోతున్నామన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులకు మొదటగా ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 651 చిన్న కంపెనీలకు 90 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ చెల్లించనున్నామన్నారు. విద్యుత్ శాఖకు పెండింగ్ బిల్లుల కోసం 500 కోట్ల రూపాయలు చెల్లించడంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవ కింద 400 కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్నారు పయ్యావుల. మెడిసిన్స్ కోసం 100 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో పాటు రైతులకు కౌలు బకాయిల కోసం 241 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు. కాంట్రాక్టర్లకు సంబంధించి దాదాపు 586 కోట్ల రూపాయలు అవుతుంది. సో దాన్ని కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షల లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరావతికి సంబంధించి రైతులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో వాళ్ళ కౌలుదారులకు సంబంధించినటువంటి బకాయిలు అమరావతి రైతులు అన్నీ కూడా చెల్లించడం జరుగుతుంది. దాదాపు 241 కోట్ల రూపాయలని చెల్లించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అనేక వర్గాలకు లబ్ధి చేకూరేలా ఉండేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు మంత్రి పయ్యావుల కేశవ్.